రేపు మార్గశిర శనివారం రోజున ఇది ఒక్కటి వేసి దీపం పెడితే చాలండి. ఇక డబ్బు వస్తూనే ఉంటుంది, మీ జీవితం మారిపోతుందన్నమాట. ఎందుకంటే ఈ దీపం చాలా పవిత్రమైన దీపం అని చెప్పొచ్చు. ఈ దీపం వల్ల ఏంటంటే గనక బిచ్చగాడు సైతం కుబేరుడు కూడా అవుతాడనమాట. అందుకే ఇలా ఏంటంటే గనక ఇది ఒక్కటి వేసి దీపం వెలిగించండి. ఈ యొక్క దీపం ఏంటంటే గనక మీ జీవితాన్ని మార్చేస్తుంది, మీకుండే ధన సమస్యను పూర్తిగా తొలగిస్తుందన్నమాట. దీపం ఎలా పెట్టాలంటే గనక ముఖ్యంగా రేపు శనివారం రోజండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఎవరికైతే విపరీతంగా శని బాధలు ఉంటాయో అలాంటి వాళ్ళు ఏంటంటే గనక నీళ్లలో కొంచెమంతా కర్పూరం పొడిని కలుపుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే మీకుండే శని బాధలు మెల్లిమెల్లిగా పోతాయి. ఏమీ లేదండి, ఒక కర్పూర బిళ్ళను తీసుకొని ఏంటంటే గనక చేతితో మెదిపి అదే ఆ పౌడర్ని ఏంటంటే గనక నీళ్లలో కలుపుకొని స్నానం చేయండి, మంచి చేకూరుతుంది. ఆ తర్వాత ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇక అనంతరం ఇంటిని వాకిని శుభ్రం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు ఏంటంటే గనక ఇలా దీపం వెలిగించండి. ఈ దీపం ఏంటంటే గనక చాలా చాలా శక్తివంతమైన దీపం. ఈ దీపం చాలా మంది కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా మీరు దీపం పెట్టడం వల్ల అయితే మంచి చేకూరుతుందన్నమాట. అందుకే ఏం చేయాలంటే గనక రావి ఆకుని తీసుకొని దానిపైన మట్టి ప్రమిదను కానీ పిండి ప్రమిదను కానీ పెట్టి నువ్వుల నూనెను కానీ ఆవు నేతిని కానీ పోసేసి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేయొచ్చు. లేదంటే 4 ఒత్తులను విడివిడిగా వేసేసి కూడా దీపం వెలిగించవచ్చు. వెలుగుతున్న దీపంలో ఏంటంటే గనక రూపాయి బిల్లని తీసుకొని చేతిలో పట్టుకొని ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ రూపాయి బిల్లని దీపంలో వేసి వెలిగించండి. ఇలా వెలుగుతుండగా నమస్కారం చేసుకోండి, సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత దీపధూప నైవేద్యాలతో స్వామివారిని పూజించండి. అలా పూజించిన తర్వాత దీపం కొండెక్కుతుంది కదా. అలా తర్వాత ఏంటంటే గనక ఆ రూపాయి బిల్లని తీసుకొని చక్కగా ఏంటంటే గనక ఒక క్లాత్ సహాయంతో తుడిచేసి అది పేదవారికి దానం చేస్తే ఖచ్చితంగా ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట.